అందరికీ నమస్తే. కాగ్ కంప్ట్రోలర్ అండ్ జనరల్ ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇచ్చింది. ఏంది కాగ్ రిపోర్ట్ అంటే ప్రభుత్వం వచ్చిన డబ్బులు పెట్టిన ఖర్చు దేనికి ఎంత పెడతామన్నారు, ఎంత పెట్టినరు, ఏమైంది అనే దాని మీద కాగ్ రిపోర్ట్ ఇస్తుంది. అది ఎవరి మధ్య ఇస్తారు, కానీ సంవత్సరం అయిపోయింది కదా, మార్చి, అప్పుడు ఏప్రిల్ నుంచి మార్చి వరకు 2025 మార్చి వరకు సంవత్సరం అయిపోయింది. కాబట్టి ఆ సంవత్సరానికి సరిపోను, ఆ సంవత్సరంలో ప్రభుత్వం చెప్పింది ఏంది, చేసింది ఏంది అనే విషయాలపైన ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత నిజంగా నా నోటి నుంచి మాటలు అయితే వస్తలేవు. నేను ఇక్కడ హెడ్డింగ్ రాయడానికి చాలా ఇబ్బంది పడ్డా, కుప్పగూలిన తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ కుప్పగూలితే మనమే నష్టపోతాం. అసలు ఆ మాట అన్నీ కూడా నాకు ఇష్టం లేదు. బట్ ఆ కాగ్ రిపోర్ట్ చూసిన తర్వాత అట్లా అనక తప్పదేమో అనిపించింది. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్కి, స్టేట్ అయినా సెంట్రల్ అయినా, ప్రతి స్టేట్కైనా గవర్నమెంట్కి వచ్చే ఇన్కమే చాలా ఇంపార్టెంట్. రాష్ట్రాలు నడవనీకే, సంక్షేమ పథకాలు అమలు చేయనీకే, రకరకాల అన్ని ఖర్చులకు. కానీ ఇక్కడ చూస్తే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంత దారుణంగా ఉండడం. కోవిడ్ టైంలో కూడా ఇప్పుడు ఎట్లున్నదో అట్లున్నది. అంటే కోవిడ్ లేదు కదా, మరి కోవిడ్ టైం కన్నా చాలా బెటర్ ఉండాలి. అసలు ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయము ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది రాష్ట్రానికి ఆదాయం అంటే ఎక్సైజ్ కానీ, రెవెన్యూ కానీ, అంటే రిజిస్ట్రేషన్స్, పొలాల రిజిస్ట్రేషన్లు, లేకపోతే కన్స్ట్రక్షన్స్, ఇండ్లు, రకరకాల రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, ఎక్సైజు, తర్వాత జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, ఈ మూడే ప్రధానమైన రంగాలు. ఇక్కడ నుంచే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. మనకేం ధరలు తగ్గలేదు, పెట్రోల్ రేట్ ఏం తగ్గలేదు, డీజిల్ ధరలు ఏం తగ్గలేదు, వ్యాట్ 70%, 80%, 70% కాదు, అసలు 110 రూపాయల పెట్రోల్ వల్ల వీళ్ళు 35 రూపాయలు, వాళ్ళకు 35 రూపాయలు సెంట్రల్. అట్లా డీజిల్లో కూడా సేమ్ 30 రూపాయలు స్టేట్కి వస్తుంది, 28 రూపాయలు సెంట్రల్కి పోతుంది. ఇట్లా ప్రతిదీ మన దగ్గర నుంచి గుంజుకున్నారు. గుంజుకోవడమే కదా, 30 రూపాయల ప్రోడక్టు 20 రూపాయల బీర్ సీసా మీద 180 రూపాయలు అమ్ముతుంది గవర్నమెంట్ అంటే 160 రూపాయలు అంటే ఏంది ఇది? 800%. మరి అట్లా చేసినప్పుడు గవర్నమెంట్కి ఇన్కమ్ పెరగాలి, కానీ తగ్గిపోయింది. నేను ఆ రిపోర్ట్ గురించి చెప్తా. రిపోర్ట్ చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు చేస్తామన్నది ఏంది, చేసింది ఏంది అనేది. చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం సిగ్నల్ టీవీ చూస్తున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము మరిన్ని వార్తలు మీకు రీచ్ కాగలం. ఇక సబ్జెక్ట్లోకి పోతే కాగ్ రిపోర్ట్. నేను ఇక్కడ కుప్పగూలిన తెలంగాణని పెట్టినా. నిజానికి నాకు ఇంట్రెస్ట్ లేదు ఇది పెట్టినకి, ఎందుకంటే తెలంగాణ మనది. మన తెలంగాణ కుప్పగూలితే మనమంతా కుప్పగూలుతాం. కానీ కాగ్ రిపోర్ట్ చూసిన తర్వాత ఇక ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పడానికి నేను ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఏంటంటే మొత్తం వీళ్ళు బడ్జెట్ని పెట్టింది 2,91,000 బడ్జెట్. ఎప్పుడు 2024 వీళ్ళు అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ ఏప్రిల్లో అంటే వీళ్ళు మేలో పెట్టినారు అసెంబ్లీ. అప్పుడు అసలు వీళ్ళు చెప్పింది అప్పుడు లాస్ట్ 10 years మొత్తం కూడా అసలు వాస్తవిక బడ్జెట్ కాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టింది వాస్తవిక బడ్జెట్ కానే కాదు. వాళ్ళు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించిండ్రు. కానీ మేము పెట్టేది వాస్తవం, ఇంకా మేము పెట్టేదే ఫైనల్. ఇంకా మేమంతా అసలు ప్రజాపాలన అది ఇదని కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, అప్పుడు పెట్టి 2,91,000 బడ్జెట్ పెట్టిర్రు. లాస్ట్కి వచ్చింది ఏం తెలుసా? లాస్ట్కి వచ్చింది 1,67,804 కోట్లు వచ్చినాయి. అంటే 2,21,000 ఏమో పన్ను మన దగ్గర నుంచి ట్యాక్స్లని, ఇందాక చెప్పిన కదా, ఎక్సైజ్, మందు ద్వారా, లేకపోతే పెట్రోల్ డీజిల్ వ్యాట్లు, తర్వాత రిజిస్ట్రేషన్స్ ద్వారా మనం కొన్నా అమ్మినా మనం డైరెక్ట్ కట్టాం. మనం పోయి ఒక షాప్లో సబ్బు కొన్నాం అనుకో, ఆ సబ్బు ఒక 30 రూపాయలు ఉండొచ్చు, కానీ 30 రూపాయల మనం కట్టే ట్యాక్స్ కూడా ఉంటుంది. కాబట్టి మన పనిలే, మనం కడితేనే వస్తాయి డబ్బులు. కాబట్టి అవి 2,21,000 వస్తాయనుకున్నారు. మిగతాదంతా అప్పులు, ఒక 50,000 కోట్ల అప్పులు, అంతా కలిసి 2,91,000 వీళ్ళు చెప్పేది. చేస్తే లాస్ట్కి ఎంత వచ్చిందంటే 1,67,804 కోట్లు వచ్చినాయి. అంటే 75% వచ్చినాయి. నిజానికి ఇది ఎవరి ఇయర్ పెరుగుతూ ఉండాలి, తగ్గొద్దు, అస్సలు తగ్గొద్దు. ఎవరి ఇయర్ పెరగాలి. ఎందుకంటే ధరలు పెరిగిపోయినా, ప్లస్ జనాభా పెరిగిపోయినా, ప్లస్ తాగేతోళ్ళ సంఖ్య పెరిగిపోయినా, ప్లస్ భూములు రిజిస్ట్రేషన్లు అవి ఎప్పుడు, ఇంకా రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఇట్లా ఉంటుంది కదా, అవన్నీ పెరిగిపోయినా మరి అట్లా పెరిగినప్పుడు పెరగాలి కదా. ఎట్లా తగ్గింది? ఇప్పుడు ఒక ఇంట్లో సంపాదించే మనుషులు 2-3 అయినా అనుకో, ఒక ఆయన సంపాదిస్తుండు, నెలకు 50,000 వస్తున్నాయి, 2-3 సంపాదిస్తారు అనుకో, ₹1,00,000 కావాలి కదా, 30,000 ఎట్లయితుంది? అక్కడనే ఉంది ట్రిక్. మొత్తం 53,438 కోట్లు మైనస్ అయింది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, రాష్ట్రం ఇన్కమ్ పడిపోయింది, ఇంతగానం ఎందుకు పడిపోయింది ఎందుకు చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు జనాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. బట్టి విక్రమార్క కూడా, అందరూ, గవర్నమెంట్ అంతా ఏంటంటే మేము పాత గవర్నమెంట్లో అప్పులు కట్టడం వల్లనే మేము ఇప్పుడు ఏం స్కీమ్స్ అమలు చేయలేకపోతున్నామని చెప్పినారు. కానీ అది కాదు విషయం. రాష్ట్రానికి ఇన్కమ్ పడిపోయింది.
ఇన్కమ్ పడిపోయిన తర్వాత ఇంకేముంటుంది? నాకు వచ్చే పైసలు నాకు వస్తేనే కదా నేను కనీసం ఖర్చు పెట్టుకోగలను. నాకు ఇన్కమ్ పడిపోయి నేను వేరే వాళ్ళ పేరు చెప్తున్నా, మా నాయన పేరు చెప్తున్నా, మా తాత పేరు చెప్తున్నా. అట్లా అయిపోయింది. నా చాతకంతనం వల్ల ఇన్కమ్ తగ్గిపోయింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ పడిపోయింది. అది నేను చెప్పేది. 53,000 కోట్లు తగ్గిపోయిన తర్వాత ఇంక వీళ్ళు ఏం స్కీమ్స్ ఇస్తారు? ఎట్లా తగ్గిపోయిందో ఒకసారి చూడండి. నా దగ్గర ఒక చార్ట్ ఉంది. ఇంకా బడ్జెట్ అంచనాలో రెవెన్యూ అంచనాలు 2015 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇక్కడ నుంచి చూడండి. మనకు 2015-16లో 77%, 77.43%, 2016-17లో 81%, 2017-18లో 78%, 2018-19లో 77%, 19-20లో 90%, 20-21 కరోనా 69, అప్పుడు కూడా 70% వచ్చింది. 21-22 కోవిడ్ కాలం 72.37, అప్పుడు కూడా 22-23 82, 23-24 78%, 24-25 ఇప్పుడు 75.85%. ఇంకా ఇప్పటికీ ఆ కరోనా వచ్చినప్పటికి ఏం తేడా ఉంది? ఇప్పుడు కరోనా వచ్చిందా? రాలే, కానీ గవర్నమెంట్కి ఇన్కమ్ పడిపోయింది. ఏంది అని అంటే గవర్నమెంట్ ఏమైందో మీకు తెలుసు, రియల్ ఎస్టేట్ ఏమైంది, అన్నీ ఏమైందో తెలుసు. అయితే వీళ్ళు అన్ని స్కీమ్స్ స్టార్టింగ్లో అసలు మొన్న బడ్జెట్లో అసలు 6 గ్యారెంటీల గురించి ముచ్చట్లేదు. ఫస్ట్ గవర్నమెంట్ 2024 వీళ్ళు వచ్చిన ఫస్ట్ బడ్జెట్లో అసలు మొత్తం ఇక తీసుకొచ్చి వ్యవసాయానికి 55,000 కోట్లు, 6 గ్యారెంటీలకు 50,000 కోట్లు అని లెక్కలు చెప్పారు. మొత్తం అట్లాంటి లెక్కలు చెప్పి లాస్ట్కు పథకాలకు దీనిలో 135,289 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 79,193 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇది కూడా పాత గవర్నమెంట్ స్కీమ్సే. పాత గవర్నమెంట్ ఇస్తున్న 2,000 రూపాయలు ముసలోళ్ళకు పెన్షను, లేకపోతే విడోస్ పెన్షను, తర్వాత రైతు భరోసా లాంటివి పాతది కొంత ఇచ్చారు. అప్పుడు రైతు బంధు అని, తర్వాత ఒకసారి ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఏదో అవుతుంది. అది 58% ఖర్చు పెట్టినారు. ఇంకా వీళ్ళు అయితే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే వీళ్ళు ఖర్చు పెట్టకపోతే కారణం ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇస్తే, రైతు భరోసా ఆడికాడికి ఇస్తే, ఓసారి ఎగబెడితే, ఏమి చేయకపోతే, ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకపోతేనే వీళ్ళు పథకాలకు 79,193 కోట్లు ఖర్చు పెట్టగలిగినారు. ఒకవేళ వీళ్ళు 6 గ్యారెంటీలు ఖర్చు పెట్టాలంటే 2,90,000 కోట్లు ప్లస్ 10 వేసుకుంటే ఏమైనా అవుతుందేమో సంవత్సరానికి. నేను చెప్పేది అంటే 10 సంవత్సరాల బడ్జెట్ ఒకటేసారి పెట్టాలి. 10 సంవత్సరాల బడ్జెట్ ఇప్పుడే అంటే మనకు 10 నెలల జీతం ఇప్పుడే వచ్చేయాలి. మనం నెలకు 50,000 సంపాదిస్తున్నాం అనుకో, 10 నెలల జీతం ఎంత? 5 లక్షలు. 5 లక్షలు ఈ నెలనే రావాలి. అయితే ఈ నెల స్కీమ్స్ అమలు అవుతాయి. మళ్ళీ 5 లక్షలు రావాలి. ఎడికెళ్ళి వస్తుంది? రాదు. కాబట్టి ఈ స్కీమ్స్ అంతే అని క్లియర్గా అర్థమవుతుంది. ఈ పథకాలకు వీళ్ళు పెట్టింది 79,193 కోట్లు. దీని గురించి గవర్నమెంట్ ఏం మాట్లాడదు. తర్వాత వడ్డీలు, వీళ్ళు వడ్డీ ఎంత కట్టినరు, అసలు ఎంత కట్టినారు అంటే 1,58,000 కోట్ల అప్పు తీసుకొచ్చి 1,53,000 కోట్ల అప్పు కట్టినామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పారు. దానికి ప్రూఫ్ లేదు, అసలు కట్టలేదు. కాబట్టి వీళ్ళు కట్టిన వడ్డీ 26,688 కోట్ల వడ్డీ మాత్రమే కట్టినరు. కాగిచ్చిన రిపోర్ట్ ఇది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 42,245 కోట్లు ఇచ్చారు. ఇక పథకాల సబ్సిడీ 16 సబ్సిడీ ఇస్తారు కదా, అగ్రికల్చర్ దానికి దీనికి సబ్సిడీలు ఇస్తారు కదా. వీళ్ళు 16,242 కోట్లు ఖర్చు పెడతామని 11,500 కోట్లు ఖర్చు పెట్టిన అంటే అది కూడా ఇవ్వలేదు. లాస్ట్కి పథకాలు అమలు చేయలేదు, సబ్సిడీ ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి రావాల్సిన పైసలు వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి చేయాల్సిన అప్పులు చేసినారు. వీళ్ళు లాస్ట్ మనకు డిసెంబర్ గవర్నమెంట్ వచ్చింది కదా, డిసెంబర్ నుంచి మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్కి వెళ్ళి ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది. ఇది 2024 ఏప్రిల్, తర్వాత 2025 మార్చి వరకు ఈ లెక్క. నాకు తెలిసి వీళ్ళు చేసిన అప్పు, అందుకే రేవంత్ రెడ్డి చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆయన సంవత్సరం లెక్క చెప్పాలి. 1,58,000 కోట్లు తీసుకొచ్చి 1,53,000 కోట్లు అప్పు కట్టినామన్నాడు. యాక్చువల్గా వీళ్ళు 2024 ఏప్రిల్ 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు వీళ్ళు కట్టిన అప్పులు 65,000 కోట్లు. మొత్తం అంత అసలు వడ్డీలు అవి ఇవి అన్నీ కలిసి ఇన్స్టాల్మెంట్స్ అంతా కలిసి 65,000 కోట్లు మాత్రమే వీళ్ళు డబ్బులు కట్టేసిండ్రు. ఇక ఎడగట్టినగా వీళ్ళు చేసిన అప్పేమో ఇప్పటికి 1,80,000 కోట్లు దాటిపోయింది. ఇంకా నడుస్తుంది అప్పు లేనిది. మనం రేవంత్ రెడ్డి చెప్పేటివన్నీ ఎట్లుంటాయంటే అనకూడదు, కానీ నేను అప్పు చేయను, అప్పు చేసి పప్పు కూడా తినాల్సిన అవసరం లేదు అవన్నీ చెప్పిండ్రు. ప్రతిరోజు అప్పు చేయాల్సిందే, పప్పు కూడా తినాల్సిందే. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తుంది. రాష్ట్రానికి ఇన్కమ్ ఈ సంవత్సరం ఇంకా ఇట్లా పడిపోతుందా ఏందో ఏం అర్థమైతే లేదు. ఎందుకంటే ఈ 2-3 నెలలు మొన్న అన్నారు చూసినావా, ఎవరు అప్పిస్తలేరని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే అప్పు చేయాల్సి వస్తుందని. అప్పు పుట్టకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం కష్టమవుతుందేమో. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మనం వెంటిలేటర్ మీద లేము, కానీ ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీదనే ఉన్నాం. ఐసీయూకి దగ్గరలో ఉన్నట్టుగా అనిపిస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఎక్కడ డబ్బులు లేవు. ఎల్ఆర్ఎస్తో 10,000 కోట్లు వస్తాయని కూడా 2,000 కోట్లు వచ్చినాయి ఎల్ఆర్ఎస్.
ఎస్సీయూ భూములు అమ్మితే 30,000 కోట్లు వస్తాయి, హైదరాబాద్ సెంట్రల్ సిటీ భూములు వస్తాయంటే ఆ భూములు మొత్తం అయిపోయింది. ఇంకా రివర్స్ ఏం తెలుసా, 10,000 కోట్ల రూపాయలు అప్పు పడుతున్నామని అవతల కుదబెట్టారు కదా, ఆ 10,000 కోట్లు ఆయన ఎంబడి పడుతున్నాడంట. మాకు 10,000 కోట్లు నా భూమి ఇంకా పోయింది, ఖతం అయిపోయింది, మాకు 10,000 కోట్లు ఇవ్వమని. ఇదంతా వాటి చూస్తే ఒక 3 నెలల తర్వాత మన పొజిషన్ ఏందో ఇప్పుడేం చెప్పలేము, తర్వాత తెలుస్తుంది. ఏమైనా అప్పులు గట్టిగా ఉడితే, ఏమైనా భూములు గట్టిగా అమ్మితే తప్ప రాష్ట్రం నిలకడగా నీళ్ళ మీద తేలాడే ఒక పడవలాగా ఉండే అవకాశం ఉంది. లేకపోతే పడవకు చిల్లు పడితే ఏమవుతుందో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. గవర్నమెంట్కి ఇన్కమ్ పడిపోవడమే ప్రధానమైన ప్రమాదంగా కనిపిస్తుంది. ఎవరికైనా సరే, ఏ మనిషికైనా, ఏ కుటుంబానికైనా కూర్చొని తింటే తాతల ఆస్తి, నాయన ఆస్తి అన్నీ కరిగిపోతాయి. మనకు ఇంత ఇన్కమ్ ఉంటే, ఇంత జీతం ఉంటే, లేకపోతే ఇంత అగ్రికల్చర్తో ఇంత ఇన్కమ్ వస్తే, ఇంకేదైనా బిజినెస్ చేస్తే ఇంత ఇన్కమ్ వస్తేనే మనం బతికేది, బచావ్ అయ్యేది. ఇప్పుడు రాష్ట్రానికి అదే వచ్చింది, ఇన్కమ్ తగ్గిపోయింది. ఇన్కమ్ పెంచే మార్గాలు ప్రభుత్వం దగ్గర ఏమున్నాయో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఇన్కమ్ పెంచడానగానే భూములు అమ్మేస్తామంటారు. భూములు అమ్మితే వచ్చే ఇన్కమ్ కాదు. నేను ఇందాక చెప్పాను కదా, తాతల ఆస్తులు కూర్చొని తింటే కరిగిపోతుందని. అది కాదు ఇష్యూ. మనం సొంతంగా ఏం సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మా నాయన సంపాదించిండు, మా తాత సంపాదించినట్టే అది కూర్చొని తింటే 6 నెలల్లో కరిగిపోయి రోడ్డు మీద పడతాం. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, పాత గవర్నమెంట్ టీసీఐఏసీకి 1,70,000 ఎకరాలు తెచ్చిపెట్టి ఒక 50,000 ఎకరాలు వాళ్ళకి ఇండస్ట్రీస్కి ఇచ్చి 1,20,000 ఎకరాలు ప్రస్తుతం టీజీఎస్ దగ్గర ఒక ల్యాండ్ బ్యాంక్ ఉంటే దాన్ని అమ్మే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అందుకే అంటున్నా, తాతల నాటి ఆస్తులు అమ్మితే మనం రోడ్డు మీద పడతామని. కాబట్టి మనం సంపాదిస్తే, మనం కుటుంబానికి ఇన్కమ్ సృష్టించగలిగితే, నెలకు జీతమో కొద్దిగా ఏదో ఒకటి రాగలిగితే మనం తింటాం, కుటుంబం నడుస్తుంది, బాగుపడే అవకాశం ఉంటుంది. లేకపోతే రోడ్డు మీద పడతాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా సొంతంగా ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలో ఆలోచిస్తే ఏమన్నా రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.